International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవత్తరంగా మారింది. మాటల యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గాల్లో ప్రచారంతో ఈ మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం రేపల్లె. రేపల్లెలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చూపించబోతున్నాయి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది ఈ ఊరు గణేష్ని, అలాగే టీడీపీ బరిలోకి దించింది అనగానే సత్యప్రసాద్ని. ముఖ్యంగా ఇక్కడ వైసీపీకి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఈ ఊరు గణేష్. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత గణేష్ వృత్తిరీత్యా డాక్టర్. ఈయన తల్లి సీతారామమ్మ మంత్రిగా పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం కూడా ఇక్కడ ఉంది. దీంతో పాటు మొదట టీడీపీలో ఉన్నారు గణేష్. ఆ తర్వాత అంటే 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలోకి దిగారు గణేష్. ఇది ఈయనకి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు అనగానే సత్యప్రసాద్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత సత్యప్రసాద్, వ్యాపారవేత్త కూడా అయిన 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు సత్యప్రసాద్. ఇంకైనా ప్రొఫైల్ కనుక ఒకసారి గమనిస్తే 2014, 2019లలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం 4వసారి బరిలో దిగారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అనే మాట ఉంటుంది. అవును, ఎందుకంటే 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ అనే మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. బాపట్ల లోక్సభ స్థానంలో భాగం రేపల్లె నియోజకవర్గం. గౌడ కాపు ఓట్లు ఇక్కడ కీలకం. దాంతోపాటు నిజాంపట్నం నగరం, రేపల్లె, చెరుకుపల్లె మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి గమనిస్తే కనుక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి 42,000 ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి 41,000 ఓట్లు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి 38,000 ఓట్లు, మత్స్యకారులకు సంబంధించి 21,000 ఓట్లు, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 16,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు అవకాశాలు అంటే విజయ అవకాశాలు ఎవరికి ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ రేపల్లెకు సంబంధించి ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ముఖ్యంగా అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది అభ్యర్థులకు సంబంధించి? సచిన్, రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనగానే సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన కంటిన్యూగా 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 3వసారి కూడా బరిలోకి దిగుతున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ, ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి అనగానే సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణని కాదని ఈ ఊరి గణేష్ని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈయన తల్లి కూడా ఆ గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. సో ఇద్దరు కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే. అలాగనే నియోజకవర్గంలో గౌడ సామాజిక సంబంధించిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 42,000 ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ తర్వాత 41,000 ఓటర్లతో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కీలకంగా మారినటువంటి పరిస్థితి మత్స్యకారులు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ ఇక్కడ గత 4 సార్లుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇక్కడికి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. అయితే గత 2 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి ఆయన్ని కాదని ఈ ఊరు గణేష్ను దించడం జరిగింది. అదే సామాజిక వర్గానికి, ఏదైతే మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ కూడా కాదని ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనగాని సత్యప్రసాద్ కంటిన్యూగా 2 సార్లు గెలవడంతో అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా సీఎం జగన్ ఇక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఊరు గణేష్ రాజకీయ వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఆయన రాజకీయాలకు చాలా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రావడంతో ఆయన ఏదైతే రాజకీయంగా మోపిదేవి వెంకటరమణ సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే కంటిన్యూగా 2 సార్లు గెలిచారు. అలాగనే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఏదైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా పట్టున్నటువంటి వ్యక్తి ఉంది. అలాగనే నియోజకవర్గంలో జరిగినటువంటి గతంలో 2-3 పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నీ కూడా
ఆయన తనకి అడ్వాంటేజ్ గా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఒక 10వ తరగతి విద్యార్థి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి కూడా వైసీపీ వాళ్లే చేశారని చెప్పి అక్కడ పూర్తి తీవ్ర స్థాయిలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయనకి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల మద్దతు అయితే మాత్రం ఆయనకి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అదే సామాజిక వర్గానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యే మంత్రిగా వాళ్ళ ఏదైతే ఈ ఊరు గణేష్ వాళ్ళ అమ్మ పనిచేసిన నేపథ్యంలో ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు గణేష్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి సీటు ఆశించినటువంటి మోపిదేవి వెంకటరమణ కొంత అసంతృప్తితో ఏదైతే ఆయన కొంత నిరుత్సాహంలో ఉన్నారు. అయితే ఇప్పుడైతే మాత్రం ఆయన ఎంతవరకు వీళ్ళకి సహకరిస్తారు, ఈ ఊరు గణేష్ కి సహకరిస్తారు అనేది అయితే మాత్రం కొంత అక్కడ వైసీపీలో అయితే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నిజాంపట్నానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించిన ఓటర్లు 21,000 ఉన్నారు. నిజాంపట్నం మండలానికి సంబంధించిన ఓటర్లు ఏదైతే మోపిదేవి వెంకటరమణ ఎటు చెప్తే అటేసేటువంటి ఓట్లు అటేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మత్స్యకారులకు సంబంధించి ఆ కమ్యూనిటీలో ఎక్కువగా పట్టున్నటువంటి నేత మోపిదేవి వెంకటరమణ. సో ఆయన ఇక్కడ వైసీపీకి సంబంధించి గెలుపులో అయితే మాత్రం ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన తనకి సీటు రాకపోవడంతో ఆయన ఏ మేరకు సహకరిస్తారనేది అయితే మాత్రం కొంత ఏదైతే పార్టీ క్యాడర్ లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సీఎం జగన్ ఆల్రెడీ మోపిదేవిని పిలిచి మాట్లాడిన నేపథ్యంలో ఈ ఊరు గణేష్ కి సహకరిస్తాను, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మళ్ళీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని అనగాది సత్యప్రసాద్ అయితే చెప్తున్నారు. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా రేపల్లెలో ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్న అంశానికి సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. చూద్దాం, జూన్ 4న ఫలితాల రోజు ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.